నమస్కారం. ఈ వీడియోలో మనం క్యారీ ఓవర్‌తో పాటు మరియు క్యారీ ఓవర్ లేకుండా కూడిక చేయడం నేర్చుకుందాం. బోధించేటప్పుడు టీచర్లు అనుసరించాల్సిన పద్ధతులు, అభ్యాస బోధనోపకరణాల సహాయంతో పిల్లలు నేర్చుకోగల పద్ధతులను మనం చూస్తాం. ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లల అభ్యాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీరు చూస్తారు, 2వ తరగతి ముగిసే నాటికి పిల్లలకి కూడిక ప్రావీణ్యం కలగాలని మనం నిర్ధారించుకోవాలి. వాళ్ళు క్యారీ ఓవర్‌తో పాటు మరియు క్యారీ ఓవర్ లేకుండా 2 అంకెల సంఖ్యలను కూడిక చేసే కనీస జ్ఞానం కలిగుండాలి. తర్వాత వాళ్ళు 2 అంకెల సంఖ్యలు 3, 4 మరియు 5వ తరగతిలో వాళ్ళు 3, 4 మరియు 5 అంకెల సంఖ్యల కూడిక నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు భిన్నాల కూడిక, దశాంశాల కూడిక చేయటం నేర్చుకుంటారు. ఇది సిలబస్ యొక్క మురి నమూనా అంటే స్పైరల్ ప్యాటర్న్ లేదా చక్రీయ నమూనా అంటే సైక్లిక్ ప్యాటర్న్ అని అంటారు. ఇక్కడ మనం ఇప్పటికే సంపాదించిన జ్ఞానాన్ని అంకెలు మరియు సంఖ్యల యొక్క కూడిక కోసం ఉపయోగిస్తాం. చాలాసార్లు పిల్లలు కూడిక లేదా క్యారీ ఓవర్ కూడికను కొంచెం కష్టంగా భావిస్తారు. స్థాన విలువ మరియు దశాంశ వ్యవస్థపై అవగాహన లేకపోవడం దీనికి కారణం. ఈ కారణంగా పిల్లలు తప్పుగా అర్థం చేసుకుని కూడిక చేసే అవకాశం ఉంది. పిల్లలకు కూడిక అనే భావనను బోధించేటప్పుడు ఏ రూపురేఖలు లేదా ఏ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం 2 పరిమాణాల కూడిక బోధించడం ప్రారంభిస్తాం. అది 2 నిష్పత్తులను జోడిస్తుంది. కానీ మనం ప్రారంభంలోనే 2 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణాలను జోడించొచ్చని పిల్లలకు నొక్కి చెప్పాలి. టీచర్లు ఈ రూపురేఖలను ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. పిల్లలు నిజ జీవితంలో కూడిక చూసినప్పుడు, ఉదాహరణకు షాపింగ్ బిల్లులు, రసీదులు, వాళ్ళు కేవలం 2 మాత్రమే కాకుండా 2 కంటే ఎక్కువ, కొన్నిసార్లు 5 సంఖ్యలు ఉన్నాయని గమనించొచ్చు. ఇవి జోడించబడ్డాయి. అందువల్ల ఈ అంశాన్ని నొక్కి చెప్పాలి. కాబట్టి ఇందులో ఫార్వర్డ్ కౌంటింగ్ కూడా కూడికలోకే వస్తుంది. నా దగ్గర 3 ఉన్నాయి, మీ దగ్గర 4 ఉన్నాయి. కాబట్టి 4, 5, 6, 7 మరియు ఫార్వర్డ్ కౌంటింగ్ చేయడం కూడా కూడిక అంటారు. ఇంకొకటి, మరొకటి మరియు మరొకటి చేరడం మనం నంబర్ కాన్సెప్ట్ వీడియోలో చూసాము. కూడిక కుప్పలు లేదా సమూహాలను కూడా కలుపుతుంది. అనగా సంఖ్యల కలయిక మాత్రమే కాదు, పెద్ద పరిమాణంలో చేర్చడం. ఉదాహరణకు మా గ్రామంలో 250 మంది ఉన్నారు మరియు మీ గ్రామంలో 420 మంది ఉన్నారు. మనం 2 గ్రామాల జనాభాను కలిపితే అదెంత ఉంటుంది? ఈ విధంగా సమూహాల కూడికను నేర్పించొచ్చు. సాధారణంగా సిలబస్ ప్రకారం ఉన్న మన పాఠ్య పుస్తకాల్లో 4 మామిడి పళ్ళు మరియు 5 మామిడి పళ్ళు జోడించబడితే, లేదా 5 పిచ్చికలు మరియు 6 పిచ్చికలను జోడించబడితే, అంటే ఈ రకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అంటే ఒక రకమైన వస్తువులను కూడడానికి ఉదాహరణలుంటాయి. కానీ కూడిక ఒకే రకమైన వస్తువులను మాత్రమే చేయొచ్చు అనేది తప్పు భావన. ఇది వివిధ రకాలతో చేయొచ్చు. నా దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి మరియు అతని దగ్గర 4 నారింజలున్నాయి. అయితే కూడితే ఎన్ని పళ్ళున్నాయి? లేదా కొన్ని కాకులున్నాయి, కొన్ని పిచ్చుకలు మరియు కొన్ని పావురాలున్నాయి. మొత్తం పక్షుల సంఖ్య ఎంత? ఈ విధంగా మనం వివిధ రకాల వస్తువులను చేర్చుకోవడాన్ని కూడా కూడిక అని అంటాం. చివరగా ఐడెంటిటీ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇలాంటి కూడిక నియమాలను కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే 5 మరియు 0ని జోడించడం మనకు 5 ఇస్తుంది మరియు 5 + 3 అంటే 8. అదేవిధంగా 3 + 5 అంటే కూడా 8. 3 + 5 అంటే 5 + 3. ఇలా పిల్లలకు ఈ నియమాల గురించి బాగా తెలిస్తే వాళ్ళు కూడిక అనే భావనను
బాగా అర్థం చేసుకోవడమే కాక దాన్ని సులభంగా నిర్వహించగలుగుతారు. ఇప్పుడు మనం కూడిక నేర్చుకునేటప్పుడు మనం ఉపయోగించే బోధనోపకరణాలని పరిశీలిద్దాం. కూడిక నేర్చుకోవటానికి గణిత కిట్లో ఎన్ని టీఎల్ఎంలు ఉన్నాయా మనం చూస్తాం. నేను వాటిని ఒక్కొక్కటిగా చూపిస్తాను. ప్రారంభించడానికి ఈ చదరపు బిళ్ళలను తీసుకుందాం. అవి వేరే వేరే రంగులలో ఉంటాయి. మొత్తం 50 చదరపు కౌంటర్లున్నాయి. అంటే 50 వరకు మొత్తాన్ని పొందడానికి మీరు 2 భాగాలను జోడించవచ్చు. కూడిక 50 వరకు చేయొచ్చు. రెండో బోధనోపకరణం ఈ సంఖ్య పూసలు మరియు ఈ బట్టల క్లిప్లు. ఈ బట్టల క్లిప్లను ఉపయోగించి ఈ పూసల మధ్య ఉంచడం ద్వారా పిల్లలకు కూడిక నేర్పించవచ్చు. మూడవ టీఎల్ఎం ఈ పసుపు క్యూబుల సమూహం. ఇది బేస్ 10 బ్లాకుకి చెందినది. ఇది CRA పద్ధతి యొక్క లో ఉపయోగించబడుతుంది. ఇది ప్రాతినిధ్య దశను సూచిస్తుంది. మొదటి మరియు రెండో తరగతుల పిల్లలకు బోధించడానికి పిక్టోరియల్ లేదా ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తారు. స్థాన విలువ గురించి స్పష్టత వచ్చే వరకు వస్తువులను జోడించడం నేర్చుకోవడానికి డ్రాయింగ్ ఉపయోగించి చిత్ర పద్ధతిని అనుసరించడం మంచిది. ఎందుకంటే ప్రాతినిధ్య దశ చిన్నపిల్లలకు అనుసరించడం కొంచెం కష్టం. కాబట్టి ఇప్పుడు ఈ 3 బోధనోపకరణాల సహాయంతో CPA ఉపయోగించి మొదటి మరియు రెండో తరగతుల పిల్లలకు కూడిక బోధించే పద్ధతిని పరిశీలిద్దాం. ఇప్పుడు నేను ఇంకొక టీఎల్ఎంని పరిచయం చేస్తాను. ఇది అబకస్. దానితో పాటు ఈ రింగులు. ప్రతి స్థాన విలువ ప్రకారం సరిపోయే రంగు రింగుల్ని ఉపయోగిస్తాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి స్థాన విలువకు ఒక రంగు ఉంటుంది. పసుపు అంటే 1, నీలం అంటే 10, ఆకుపచ్చ అంటే 100, ఎరుపు అంటే 1000, 10,000ను సూచిస్తుంది. కూడిక బోధన కోసం దీన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా బేస్ 10 బ్లాకులను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో నీలం రాడ్లు, పసుపు క్యూబులు, ఆకుపచ్చ పలకలు మరియు ఎరుపు క్యూబ్ ఉన్నాయి. ఇది క్యూబ్ యొక్క ఘన ఆకారం. ఇవన్నీ కూడిక బోధన కోసం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఆట డబ్బు. ఇక్కడ మన దగ్గర 1, 10, 100 మరియు 1,000 రూపాయల నోట్లున్నాయి. మనం 20, 50, 500 లేదా 2,000 రూపాయి నోట్లు ఉపయోగించట్లేదు. ఇవి పక్కన పెడదాం. దశాంశ వ్యవస్థను అనుగుణంగా 1000, 100, 10, 1 మనం ఉపయోగిస్తున్నాం. టీచర్లు జాగ్రత్తగా ఉండవలసిన ఒక విషయం ఏంటంటే ఈ టీఎల్ఎంలను బేస్ 10 బ్లాక్లు వాడినప్పుడు 3, 4 మరియు 5 తరగతుల విద్యార్థులకు పరిచయం చేసినప్పుడు ఈ బేస్ 10 బ్లాకును ముందు ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించిన తర్వాత ఆట డబ్బు మరియు అబకస్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే బేస్ 10 బ్లాక్లో 10 పసుపు నుంచి ఒక నీలం రంగు వస్తుంది. 10 నీలం రాడ్లని చేర్చడం ద్వారా మీరు పచ్చ రంగుకొస్తారు. పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. ఆట డబ్బు మరియు అబకస్ కొద్దిగా అమూర్తమైనవి. ఎందుకంటే ఉదాహరణకు మీరు నీలిరంగు రింగు తీసుకొని వీటిలో 10 ఇస్తే మీకు పచ్చది లభిస్తుంది. టీచర్ అలా అనవచ్చు, కానీ పిల్లలు దానిని గ్రహించడం లేదా దాన్ని విశ్లేషించడం చేయలేరు. అదేవిధంగా దీన్ని విశ్లేషించడం చాలా సులభం కాదు. ఈ రెండిట్లో ఉన్న అమూర్తత
కారణంగా మనం మొదట దీన్ని ఉపయోగించాలి, తర్వాత ఇతర వాటికి వెళ్ళాలి. ప్రారంభంలో ఈ చదరపు బిళ్ళల సహాయంతో కూడిక చేయటం నేర్చుకుందాం. మనం మొదటి మరియు రెండో తరగతులకి అనుగుణంగా చేస్తున్నాము. ఇక్కడ నాతో ఎన్ని చదరపు కౌంటర్లున్నాయి లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5. ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3. సరేనా? ఇక్కడ 3 ఉన్నాయి మరియు ఇక్కడ 5 ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ రెండిటిని కలిపితే ఎన్ని వస్తాయి? ఎవరు దీన్ని చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? మనం దీన్ని 2 విధాలుగా చేయగలం. ఓకేనా? నేను 3కి 5ని చేర్చగలను. ఎలా చేర్చగలను? నేను 3కి 5ని చేర్చొచ్చు. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి? లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. నేను 3తో 5ని చేర్చినప్పుడు నాకు 8 వచ్చింది. వీటిని మళ్ళీ వేరు చేసి వేరే ఏ విధంగా చేయగలం? నేను ఈ 5ని 3కి జోడిస్తున్నాను. అర్థమైందా? నేను ఇవన్నీ కలిపి ఉంచినప్పుడు ఎన్ని వచ్చాయి? నేను ఇంతకుముందు ఏం చేశాను? 3కి 5ని చేర్చాను. ఇప్పుడు నేనేం చేశాను? 5కి 3ని చేర్చాను. కాబట్టి ఇప్పుడు ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే మీరు 3కి 5ని కలిపితే 8 వచ్చింది. 5ని 3కి చేర్చిన 8 వచ్చింది. మనం మరొక మార్గాన్ని చూద్దాం. పిల్లలు కూడిక ఎలా అర్థం చేసుకుంటారు లేదా వివిధ మార్గాలను ఉపయోగించి ఎలా బోధించగలం? కాబట్టి ఇక్కడ నా దగ్గర 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మరియు మొత్తం ఎన్ని ఉన్నాయి? నేను ఇలా జోడిస్తే కరెక్టా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది కూడా కూడిక కదా? ఓకేనా? నేనేం చేశాను? నేను లెక్క పెడుతూ వెళ్ళాను. ఇక్కడ 4 వ్యక్తులు ఉంటే నేను ఏం చేయగలను? నేను ఇక్కడ నుంచి లెక్క ప్రారంభించి మరియు 4వ వ్యక్తి దగ్గర ముగించాను. అంటే లెక్క ఎక్కడ ముగిస్తే అది మొత్తం. మనం దాన్ని మొత్తం అనంటాం. లేదా వస్తువులను చేర్చి వస్తువుల తరువాత మనకు లభించే సమాధానం, అనగా సంఖ్యలను జోడించిన తరువాత మనకు లభించే ఫలితాన్ని మొత్తం అంటారు. చదరపు గొడల పుస్తకంలో మనం చిత్ర పద్ధతిని లేదా ప్రాతినిధ్య పద్ధతిని చేయొచ్చు. చిత్ర పద్ధతితో ప్రారంభిద్దాం. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కరెక్టా? కాబట్టి స్క్వేర్ లైన్ పుస్తకంలో ఇలాంటి 5 చతురస్రాలని గీయండి. ఇలాగా ఈ 5 చతురస్రాలకు 1, 2, 3, 4, 5. 5 చతురస్రాలని చేశాను. ఈ 5 చతురస్రాలకు ఎన్ని జోడించాలి? మనం ఇక్కడ అదే ఉదాహరణను ఉపయోగిస్తున్నాము. కాంక్రీట్ దశలో చేసింది. కరెక్టా? అందువల్ల నేను దీనికి 3ని జోడించాలి. 3 ఇలా కింద గీయొచ్చు. అది వేరే పరిమాణం అని తెలపడం సులభమవుతుంది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఎన్ని ఉన్నాయి? దీన్ని లెక్క పెట్టాలి. లెక్క పెట్టినప్పుడు పిల్లలకు తాకమని మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం వస్తువులను తాకి 1, 2, 3, 4, 5గా లెక్క పెట్టాము కదా. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8ను అదే విధంగా లెక్క పెట్టండి. నేను ఎక్కడ చుక్క వేసినా అవన్నీ లెక్క పెట్టబడ్డాయి.
అందువల్ల నేను 3 మరియు 5ని జోడించినప్పుడు నాకు లభించిన మొత్తం 8. ఇదే విధంగా నేను ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ 5 నక్షత్రాలని వేశాను. ఇక్కడ 3 నక్షత్రాలున్నాయి. నేను ఈ రెండిటిని ఇప్పుడు జోడించాలి. ఇది ఒక పరిమాణం, మరి ఇది రెండో పరిమాణం. కాబట్టి నేను ఈ 2 పరిమాణాలను ఇక్కడ జోడిస్తే మనకే సమాధానం లభిస్తుంది? ఈ రెండిటిని కలుపుదాం. ఇక్కడ ఎన్నున్నాయి? 5. 1, 2, 3, 4, 5. ఇక్కడ ఎన్నున్నాయి? దాంట్లో 3 ఉన్నాయి. వాటిని కూడా ఉంచండి. 1, 2, 3. అంటే పూర్తిగా ఎన్నున్నాయి? మనం ఇప్పుడు దాన్ని లెక్క పెట్టాలి. వీటిని తాకి లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది చిత్ర పద్ధతి. ఈ విధంగా జరుగుతుంది. పిల్లలు వీటిలో రంగు వేయొచ్చు, లేదా భావనను బోధించేటప్పుడు అభ్యాస ప్రక్రియను మరింత ఆసక్తికరంగా మరియు ఆనందంగా చేయడానికి వివిధ సృజనాత్మక మార్గాలను ఉపయోగించొచ్చు. వాటిని ఒక పెట్టెలో ఉంచొచ్చు, లేదా వాళ్ళు చిత్రాలని అంటించి వస్తువులను లెక్క పెట్టొచ్చు. ఉదాహరణకు ఎన్ని బాతులున్నాయి, ఎన్ని పక్షులున్నాయి, ఎన్ని పళ్ళున్నాయి. ఇవి ఇతర మార్గాలు. ఇప్పుడు మరొక టిఎల్ఎంను ఉపయోగించుకుందాం. మరి భావన ఎలా బోధించబడుతుందో చూద్దాం. ఈ పసుపు క్యూబులు ఉపయోగిస్తాం. 1, 2, 3, 1, 2, 3, 4, 5. 3 మరియు 5. మనం ఈ రెండిటిని కలవాలి. ఎన్ని ఉన్నాయి? చదరపు కౌంటర్లో మనం ఉపయోగించిన అదే పద్ధతిని ఇక్కడ కూడా ఉపయోగించాలి. మనకు ఇక్కడ 2 సెట్లు ఉన్నందున మనం 2 సమూహాలకు 2 రకాల బొమ్మలు లేదా అభ్యాస సాధనాలు ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ 3వ అభ్యాస సాధనాన్ని ఉపయోగించొచ్చు. ఈ అభ్యాస సాధనం ప్రత్యేక లక్షణాన్ని కలుగుంది. అంటే వస్తువులు ఒక వరుసలో లేదా ఒక క్రమంలో ఉన్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి. ఇందులో కూడిక ఎలా చేయొచ్చు? నేను ఇంతకుముందు ఏ పరిమాణాన్ని తీసుకున్నాను? 5 కదా. నా వద్ద 5 వస్తువులున్నాయి. దానికి నేనేం జోడించాను? ఎన్ని చదరపు కౌంటర్లను జోడించాను? 3 కౌంటర్లు కదా. కాబట్టి మొదట ఈ నంబర్ పూసల్లో 5 పూసలని తీసుకుందాం. 1, 2, 3, 4, 5. దాని తర్వాత ఒక క్లిప్పు పెడతాను. ఇప్పుడు మన తదుపరి పరిమాణం ఏంటి? ఇదెంత? ఇది 1, 2, 3. 3 తీసుకున్న తరువాత నేను మరొక క్లిప్పు పెడతాను. ఇక్కడ 5 పూసలున్నాయి. వీటికి నేను 3 పూసలను జోడించాను. అందువల్ల ఈ 5 మరియు 3 జోడించడం ద్వారా నాకెంత వచ్చింది? మనకి సమాధానం రావాలంటే ఏ మ్యాజిక్ మనకు సమాధానం ఇస్తుంది? ఇక్కడ చూడండి. ఈ క్లిప్పు తీసినప్పుడే మనకు సమాధానం వస్తుంది. నేను ఈ రెండిటిని జోడించాను. 5 లెక్కపెట్టాను, తర్వాత 3 లెక్కపెట్టాను, తర్వాత క్లిప్పును ఇక్కడ నుంచి తీసేశాను. క్లిప్పు తీసిన వెంటనే నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. మనకు అదే సమాధానం వచ్చింది కదా. మనం చదరపు కౌంటర్లు లేదా పసుపు క్యూబులని ఉపయోగించినప్పుడు మనకు అదే సమాధానం వచ్చింది. మనం ఇక్కడ కూడా అదే లెక్క చేశాం. ఇక్కడ మనం మొదటి అంకె తర్వాత ఒక క్లిప్పుని, రెండో అంక తర్వాత ఒక క్లిప్పును ఉంచాము. ఆ తర్వాత మనం మధ్యలో ఉన్న క్లిప్పును తీసినప్పుడు 2 పరిమాణాలను జోడించడం ద్వారా మనకు దాని మొత్తం లేదా సమాధానం లభించింది.
అదే నంబరు పూసలలో మనం మరెన్నో క్లిప్పులను ఉంచొచ్చు. మనం చివరి క్లిప్‌ని ఉంచుకొని మిగతా అన్ని క్లిప్పులని తీసేసినప్పుడు 2 కంటే ఎక్కువ పరిమాణాలు జోడించినప్పుడు మనకు సమాధానం లభిస్తుంది. ఇవి నా వద్ద ఉన్న 5 బంతులు. దానికి నేను ఇంకా 3 బంతులను జోడించాను. ఈ విధంగా వాళ్ళు రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులని ఉదాహరణలు తీసుకొని వారికి భావనను నేర్పించొచ్చు. మీరు ఎప్పుడూ ఈ పూసలను ఉదాహరణలుగా తీసుకోనవసరం లేదు. ఈ భావనను నేర్పడానికి మీరు వాళ్ళ ఇమాజినేషన్ మరియు ఆసక్తి నేరగా మరిన్ని ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇప్పుడు 5 మరియు 3తో మనం ఏం చేశాం? ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఈ ఉదాహరణ యొక్క 5 మరియు 3 జోడించబడినప్పుడు మనకు సమాధానంగా 8 లభించింది. మనం దీన్ని కాంక్రీట్ దశలో చూసాం. ఇక్కడ మనం 5కి 3ని జోడిస్తే సమాధానంగా మనకు 8 వచ్చింది. మనం 2కి 6ని జోడిస్తే మనకు అప్పుడు కూడా 8 వస్తుంది. 1కి 7ని జోడించినా కూడా 8. అదేవిధంగా 6కి 2ని జత చేస్తే 8 వస్తుంది. అలాగే 1కి 7 జోడించడం కూడా 8 ఇస్తుంది. 8కి ఏం జోడించలేకపోయినా మనకు 8 లభిస్తుంది. ఇది అదే. నేను ఈ చివరి నుంచి చూస్తే లేదా ఈ చివరి నుంచి చూస్తే 8 వస్తుంది. అదేవిధంగా మీరు 7కి 1 జోడించినప్పుడు మనకు 8, 1కి 7ని జోడించినప్పుడు కూడా 8 వస్తుంది. దీనికి కూడిక వాస్తవాలు అంటే అడిషన్ ఫ్యాక్ట్స్ అని అంటాం. పిల్లలకు దీన్ని నేర్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుని వాస్తవాలను ఆధారంగా ఉంచుకుంటే వాళ్ళు చాలా సమస్యలను తేలిగ్గా పరిష్కరించగలుగుతారు. చదరపు గడి పుస్తకంలో కూడా దీన్ని నేర్చుకుందాం. మొదట 5 చతురస్రాలని గీస్తున్నాను. దీనికి 3 జోడిస్తే 8 లభిస్తుంది. మూడుకి 5ని జోడిస్తే ఇలాగా 8 వచ్చింది. మనం ఇంకా 8 వద్ద ఉన్నాం. 2 చతురస్రాలకు మనం 6 చతురస్రాలను జోడిస్తే మనకు మళ్ళీ 8 వచ్చింది. ప్రతిసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెక్క పెట్టడం ద్వారా మీరు తిరిగి తనిఖీ చేయొచ్చు. ఒక చతురస్రానికి ఇప్పుడు 7 చతురస్రాలను జోడిస్తే మనకు మళ్ళీ 8 వచ్చింది కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 1 మనకి అప్పుడు కూడా 8 వచ్చింది. ఇక్కడ 8 చతురస్రాలు. ఈ 8 చతురస్రాలకు నేను ఏం జోడించకపోయినా 1, 2, 3, 4, 5, 6, 7, 8 లభిస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో మీరు పిక్టోరియల్ లేదా ప్రాతినిధ్యం ఉపయోగించి పిల్లలకు కూడిక వాస్తవాల గురించి బోధిస్తే వాళ్ళు భావనను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు.
ఇప్పుడు మనం స్థాన విలువను ఉపయోగించి క్యారీ ఓవర్ లేకుండా కూడిక చేయడం నేర్చుకుందాం. దీనికోసం మనకు ఈ స్థాన విలువ పట్టిక లేదా ప్లేస్ వాల్యూ మ్యాట్ అవసరం. దీంట్లో 2 అంకెల నంబర్లను తీసుకుందాం. ఆ కారణంగా నేను ఈ స్థాన విలువ మ్యాట్లో వందల స్థలాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. అంటే యూనిట్ 10 వందల వరకు. ప్రారంభించడానికి నాకొక సంఖ్య ఇవ్వండి. ఏ సంఖ్య ఇస్తారు? 45. 45ని నమోదు చేద్దాం. ఏం చేయాలి? వీటిని మనం ఇక్కడ ఉంచుదామా? ఎన్ని పెట్టాలి? 1, 2, 3, 4. ఇక్కడ 40 ఉన్నాయి. ఆ తర్వాత ఏం పెట్టాలి? మనం గ్రీన్ ప్లేట్ లేదా బ్లూ రాడ్ లేదా పసుపు క్యూబులు పెట్టాలా? పసుపు క్యూబులు కదా? ఎన్ని పెట్టాలి? 1, 2, 3, 4, 5. 45. ఈ 45కి మనం ఏం జోడించాలి? చూద్దామా? చూడండి, ఇక్కడ ఈ స్థానంలో ఏం నేర్చుకున్నాం? ప్రతి ఇంట్లో 9 గదులు ఉన్నాయని తెలుసుకున్నాం. ప్రతి ఇంటికి 9 గదులున్నాయి కదా? 9 గదులలో ఉంచాం. కాబట్టి ఇందులో నేను 4 10లను మరియు 5 1లని పెట్టాను. మరొక నంబర్ ఇవ్వండి. 23. 23 అరేంజ్ చేద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 1 10, 2 10లు మరియు 1, 2, 3 యూనిట్లు. నేనిప్పుడు ఏం చేస్తాను? వీటిని వాటి వాటి స్థానాలలో పెడతాను. వీటిని సమీకరించినప్పుడు నేనేం గుర్తుంచుకోవాలి? ప్రతి ఇంటికి 9 గదులున్నాయి. నాకు 9 కన్నా ఎక్కువ వస్తే నేను ఏం చేయాలి? స్థాన విలువ కథలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ ఇంట్లో 9 మందికి పైగా వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఆ 10 మందితో ఒక సమూహాన్ని తయారు చేసి ఇంకొక ఇంటికి పంపించాలి. ఇక్కడ చూద్దాం, ఈ సంఖ్యలో మనం ఆ పద్ధతిని వాడవచ్చా లేదా? ఎందుకంటే కూడిక ఎలా చేయాలో మనకు ఇప్పటికే తెలుసు కదా? ఇప్పుడు ఈ 1ల స్థానంలో పెట్టిన పరిమాణాలను చేర్చుదాం. 1ల స్థానం నుంచి మనం ఎందుకు జోడించడం ప్రారంభించాలి అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే మనం యూనిట్ స్థానం నుంచి ప్రారంభించినప్పుడు క్యారీ ఓవర్ చేయడానికి, పంపిణీ చేయడానికి లేదా తిరిగి సమూహపరచడం చాలా సులభంగా చేయొచ్చు. అందువల్ల 1ల స్థానం నుంచి కూడిక ప్రారంభించడం మంచిది. నేను ఇక్కడ నుంచి కూడిక ప్రారంభిస్తాను. ఈ 2 పరిమాణాలను జోడించినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 యూనిట్లు. ఈ సంఖ్య 9 కంటే ఎక్కువ లేదు. అందువల్ల ఇది ఒక స్థానంలోనే ఉంటుంది. ఇక్కడ మనకు 1 10, 2 10లు, 3 10లు, 4 10లున్నాయి. దీనికి నేను 5 10లు, 6 10లను చేరుస్తాను. ఎందుకంటే మన దగ్గర 6 10లున్నాయి. ఎన్ని యూనిట్లున్నాయి? 8 యూనిట్. అందువల్ల సమాధానం ఏంటి? 68 కదా? ఇందులో ఎక్కడా మనకు తిరిగి సమూహం చేయవలసిన అవసరం రాలేదు. ఈ విధంగా మనం ఈ టిఎల్ఎంని ఉపయోగించి దశకరహిత కూడిక చేయటం నేర్చుకోవచ్చు. అది బేస్ 10 బ్లాక్ తోటి. పిల్లలు దాన్ని స్పర్శిస్తూ మరియు లెక్క పెట్టడం ద్వారా సొంతంగా చేయాల్సిన పని ఇది. మనం వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి, టీచర్లు పిల్లల ప్రయత్నాలను జాగ్రత్తగా గమనించాలి, వాళ్ల పద్ధతులను తనిఖీ చేయాలి. వాళ్ళు ఇది మొదట లేదా అది మొదట చేస్తుంటే లేదా మొదట కూడిక చేయడానికి ఏ స్థానం తీసుకున్నారు అని గమనించాలి. ఆట డబ్బు ఉపయోగించి అదే చేద్దాం. మనం అదే సంఖ్య 1, 2, 3, 4 మనకు 40 ఇస్తుంది. మొత్తం 45 కదా? కాబట్టి 5 రూపాయలని పెడదాం. 1, 2, 3, 4, 5. 45 రూపాయలు వచ్చినాయి. 4 10లు మరి 5 1 రూపాయలను పెడితే 45. ఇంకొక సంఖ్య ఏంటి? 23. మొదట యూనిట్లని సమీకరించొచ్చు. 1, 2, 3, 1, 2. 23 రూపాయలు.
ఇప్పుడేం చేయాలి? జోడించాలి. 1, 2, 3, 4, 5 తర్వాత 6, 7, 8 రూపాయలున్నాయి. తర్వాత 1, 2, 3, 4, 5, 6 పదులున్నాయి. 60 మరి 8 మొత్తం 68 అయింది. అంటే మనం 45 రూపాయలను 23 రూపాయలకి చేర్చినప్పుడు మనకు 68 రూపాయల మొత్తం లభించింది. చివరగా అబాకస్ ఉపయోగించి దీన్ని చేద్దాం. అబాకస్ ఈ రూపంలో ఉంది. ఇది అబాకస్ స్టాండ్. ప్రారంభించడానికి పసుపు అంటే యూనిట్లను సూచిస్తుంది. 1, 2, 3, 4, 5 యూనిట్లు. 45 కదా. నేను తర్వాత ఏం చేయాలి? బ్లూ ప్లేస్లో ఇది పదుల స్థానం. 1, 2, 3, 4, 4 పదులు. 23 ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఉంచుదాం. 1, 2, 3 తర్వాత 2 పదులు 1, 2. 45కి 23ని చేర్చుదాం. ఇక్కడ కూడవలసిన సంఖ్య మనం ఇక్కడ పెట్టాలి. యూనిట్లను జోడించడం ద్వారా ప్రారంభిద్దాం. 45 సంఖ్య ఇప్పటికే 5 ఉన్నాయి. దీనికి మరో 3 చేర్చుదాం. ఈ సంఖ్య 9 కన్నా తక్కువ. ఈ స్థలంలో పూసలు ఇక్కడ వరకు వస్తే అది 9 అవుతుంది. ఈ పాయింట్ దాటితే అది ఎక్కువ అని. ఈ రెండిటిని దీనికి జోడిద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తాన్ని లెక్క పెట్టొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 యూనిట్లు. 1, 2, 3, 4, 5, 6 పదులున్నాయి. 6 పదులు మరి 8 యూనిట్లు 68. ఈ విధంగా మనం అబాకస్, బేస్ 10 బ్లాక్స్ మరియు ఆట డబ్బుని ఉపయోగిస్తాం. ఇవి బోధనోపకరణాలు. దశక రహిత కూడిక నేర్చుకోవటానికి, అలాగే ఆట డబ్బు మరియు బేస్ 10 బ్లాకులను ఉపయోగిస్తున్నప్పుడు మనం స్థాన విలువ మ్యాట్ని ఉపయోగించుకున్నాం. అబాకస్కి స్థాన విలువ మ్యాట్ అవసరం లేదు, ఎందుకంటే స్థాన విలువను ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు మనం 45 మరియు 23ని జోడించినప్పుడు బోధనోపకరణాలని ఉపయోగించి మనకు ఏ సమాధానం వచ్చింది? ఇంతకు ముందే దీన్ని చూసాము మరియు దీన్ని చేసే పద్ధతి మనకు తెలుసు. నేను బోధనోపకరణాలని వదిలి చదరపు గడి పుస్తకాన్ని ఉపయోగించితే ఎలా చేయాలి? ఇది రిప్రజెంటేషనల్ స్టేజ్, ప్రాతినిధ్య దశ. ఈ అమూర్త దశ, ఈ పదాలు టీచర్ల జ్ఞానం కోసం మాత్రమే. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పడం మంచిది కాదు. ప్రాతినిధ్య దశలో ఏదైనా చూపించమని మీరు పిల్లలను అడిగితే ప్రాతినిధ్యం అనే పదం ఉన్నత ప్రమాణానికి చెందినది మరియు ఇది పిల్లలు సులభంగా అర్థం చేసుకోగల పదం కాదు. కాబట్టి టీచర్లు దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రారంభించడానికి 45 చూపిస్తాను. స్థాన విలువ కలిగిన 9 గదులను తయారు చేసే పద్ధతి గురించి మనకు ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు 45 ఎలా సమీకరిస్తున్నాం? 4 పదులు మరియు 5 యూనిట్స్. మొదట 45 రాద్దాం. తర్వాత 23 రాద్దాం. ఆపై మీరు రెండిటిని జోడిస్తే మనకి ఏ సమాధానం వస్తుంది? ఆ సమాధానం ఇక్కడ రాద్దాం. ఇక్కడ
మన దగ్గర 23, 45 ఎన్ని పదులున్నాయి? 1, 2, 3, 4 పదులు. ఎన్ని యూనిట్లు? 1, 2, 3, 4, 5 కదా. దీనికి ఒక 10, 2 పదులు, 2 పదులున్నాయి, 3 యూనిట్లున్నాయి. ఇప్పుడు నేను వీటిని జోడించాలి కదా. జోడించేటప్పుడు మూర్త రూపంలో చేసినప్పుడు నేనేం చేశాను? నేను ప్రతి బోధకోపకరణాన్ని తాకి లెక్క పెట్టాను కదా. 1, 2, 3 అలా. అదే పద్ధతిని ఇక్కడ కూడా అనుసరించాలి. కాంక్రీట్ దశలో మనం ఉపయోగించిన పరిభాష, చర్యలు మరియు పదాలను ఇక్కడ కూడా ఉపయోగించాలి. పిల్లలు కాంక్రీట్ పద్ధతి ఆట ఆడడానికి అనే భావనను పొందకూడదు. మరియు వాళ్ళు పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే లెక్క పెడుతున్నారు. ఈ కారణంగా కాంక్రీట్ దశలో ఏది అనుసరించబడితే ప్రాతినిధ్య దశలో కూడా పునరావృతం చేయాలి. మనం అక్కడ ఏం చేశాము? జోడించాము. ఎన్ని యూనిట్లున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 8 యూనిట్స్. ఈ 8 యూనిట్లను 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఎన్ని పదులున్నాయో చూద్దాం. ఇక్కడ లెక్క పెడదాం. నేను మిమ్మల్ని లెక్క పెట్టమని అడిగినప్పుడు మీరేం చేస్తారు? 1 10, 2 పదులు, 3, 4, 5 పదులు, 6 పదులు. మనం ఇక్కడ ఏం చేశాము? మనం ఇక్కడ 23కి 45ని 4 పదులు 2 పదులు జోడించినప్పుడు ఎన్ని వచ్చినాయి? 6 పదులు వచ్చినాయి. ఇక్కడ రాస్తాం. 1, 2, 3, 4, 5, 6 పదులు. ఈ పదుల ఇంట్లో ఎన్ని గదులు నిండి ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 గదులు నిండి ఉన్నాయి. ఇది ఈ ఇంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 గదులు నిండి ఉన్నాయి. 68 సమాధానం. ఎలా వచ్చింది? 45 మరి 23ని జోడించడం ద్వారా ఈ మొత్తం వచ్చింది. అమూర్త దశలో కూడా ఇదే పని చేయొచ్చు. ముందు టేబుల్గా రాద్దాం. 1 మరియు పదులు. పాఠ్యపుస్తకంలో ఇలాంటి పట్టిక ఉంటుంది. మొదటి సంఖ్యను రాద్దాం. అంటే 4 పదులు మరియు 5 యూనిట్లు. దాని కింద 2 పదులు మరియు 3 1లు. మనం ఈ 2 సంఖ్యలను జోడిస్తాం. యూనిట్లతో ప్రారంభించి 5 యూనిట్లు మరియు 3 యూనిట్లను జోడించితే 8 యూనిట్లు. 4 పదులకి 2 పదులను జోడిస్తే 6 పదులు. ఇలాగా అమూర్త దశలో పైనుంచి కిందకి కూడిక కాలం మనం ఈ విధంగా చేస్తాం. అమూర్త దశలో కూడిక ఈ విధంగా వర్ణించబడుతుంది. అమూర్త దశలో మనం ఈ విధంగా కూడిక చేశాం కదా. అంటే 3 + 5 అంటే 8. మనం కూడిక ఒక క్షితిజ సమాంతరం నమూనాలో చేశాము. ఒక అంకెల సంఖ్యలను జోడించేటప్పుడు ఈ రచనా పద్ధతిని అనుసరించడం మంచిది. స్థాన విలువ సంభవించినప్పుడు స్థాన విలువ పట్టికను రాసే విధానాన్ని మనం అనుకరిస్తే పిల్లలు అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుంది. 1 మరియు 2 తరగతుల పిల్లలకు ఒక అంకెల సంఖ్యలను కూడిక నేర్పించేటప్పుడు క్షితిజ సమాంతరం పద్ధతిని అంటే హారిజాంటల్ సిస్టమ్ ఉపయోగించవచ్చు. తర్వాత ఈ నమూనాను అనుసరించడం మంచిది.
ఇప్పుడు మనం కూడికని దశక సహితంగా ఎలా చేద్దాం ఈ స్థాన విలువ మ్యాట్ సహాయంతో? మొదట నాకొక సంఖ్య ఇవ్వండి. ఏమిస్తారు? 345. సరే, ఇది 3 అంకెల సంఖ్య 345. నేను మొదట ఏ టీఎల్ఎం ఉపయోగించాలి? ముందు బేస్ 10 బ్లాకుతో ప్రారంభిద్దాం. సరేనా? 345లో ఎన్ని వందలున్నాయి? నా దగ్గర 500 345 అంటే 300. 1 2 300. 45 ఇది ముందే చూశాము. 1 2 3 4 పదులు 5 యూనిట్లు. 1 2 3 4 5 యూనిట్లు. దీనికి జోడించడానికి మీరు మరొక నంబర్ ఇస్తారా? 267. 200 అంటే 200. 67 అంటే 60 అంటే ఎన్ని పదులు? 1 2 3 4 5 6 పదులుంటాయి. 6 పదులను పెట్టాను. తర్వాత 67 అంటే 7 యూనిట్లు. 1 2 3 4 5 6 7 యూనిట్లు. తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ మనం జత చేస్తూ ఉండాలి. కూడిక చేయడానికి మనం యూనిట్ స్థానం నుంచి ప్రారంభించాలి కదా. మనం యూనిట్ స్థానం నుంచి ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుంది? యూనిట్ స్థానంలో ఉన్న అన్ని పసుపు క్యూబులు జోడించబడినప్పుడు ఇవి 9 గదుల్లో ఉండడం సాధ్యమేనా అని మనం చూడాలి. ఇప్పుడు 9 గదులున్నాయి. అక్కడ దీన్ని ఉంచొచ్చా? లెక్క పెట్టండి. 1 2 3 4 5 యూనిట్లు. నేను ఇవన్నీ జోడిస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 యూనిట్లు. 12 సమాధానం అయినప్పటికీ ఇక్కడ 9 యూనిట్లకు మాత్రమే స్థానం ఉంది. ఇక్కడ పాటించాల్సిన నియమం ఏంటి? ఒక సంఖ్య 9 కన్నా ఎక్కువ ఉంటే, అంటే 10 లేదా అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు మనం ఒక సమూహాన్ని తయారు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను 1 2 3 4 5 6 7 8 9 10 దీంతో ఒక సమూహం చేస్తాను. ఇది 10 సమూహం కాబట్టి ఈ ఇంట్లో ఉండలేరు. కాబట్టి దీన్ని మరెక్కడ ఉంచొచ్చు? దీన్ని ఈ ఇంటికి తీసుకెళ్ళొచ్చు మరియు 2 ఇక్కడే ఉండగలవు. సరేనా? కాబట్టి మనం 10 మందిని ఈ ఇంటికి ఎందుకు తరలించాలి? ఇది 10 రూపాయలని బ్యాంకుకి ఇవ్వడలాంటిది. మీకు బ్యాంక్ గేమ్లో ఆడటం గుర్తుందా? ఈ ఆట ఆడుతున్నప్పుడు మనం బ్యాంకును తయారు చేసుకోవాలి. మీరు ఈ 10 పసుపు క్యూబులని బ్యాంకుకి ఇస్తే బదులుగా ఒక నీలం రాడ్ లభిస్తుంది. ఈ 10 పసుపు క్యూబులు ఈ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే నీలిరంగు ప్రజలు ఏం చెప్తారు? వాళ్ళు చెప్తారు, ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ నీలి రాడ్లు మాత్రమే అనుమతించబడతాయి, పసుపు క్యూబులకి ప్రవేశం లేదు. కాబట్టి ఈ పసుపు క్యూబులన్నీ బ్యాంకుకిద్దాం. మనం వీటిని బ్యాంకుకి ఇచ్చినప్పుడు బ్యాంకు మనకు ఒక నీలి రాడ్ ఇస్తుంది. ఈ పసుపు క్యూబులు బదులుగా మనకు ఒక నీలం రాడ్ వచ్చింది. మనం నీలి రాడ్ ఉంచొచ్చు కదా. ఈ స్థానంలో నీలి రాడ్ ఉంచడం సాధ్యం కాదు, ఎందుకంటే ఈ ఇల్లు పసుపు క్యూబులకు మాత్రమే అనుమతిస్తుంది. కాబట్టి ఇప్పుడు 10 పసుపు క్యూబులు బదులుగా మనం అందుకున్న ఒక నీలి రాడ్ ఉంది. మనం తర్వాత ఏం చేయాలి? మనం పసుపు క్యూబులతో చేసినట్లే పదుల స్థానంలోని ఈ నీలి రాడ్లని లెక్క పెట్టాలి. 10 పసుపు క్యూబులు తిరిగి సమూహపరిచిన తర్వాత పొందిన ఒక నీలం రాడ్ మనం ఏం చేయాలి? వీటిని జోడించాలి. దీనికోసం సాధారణ పదం ఏంటి? అది క్యారీ ఓవర్. ఇందులో పిల్లవాడు క్యారీ ఓవర్ను
చేతిలో పట్టుకోగలడు, దాన్ని తాకి అనుభూతి పొందుతాడు. మనం ఎల్లప్పుడూ మన మనస్సులోని క్యారీ ఓవర్లను లెక్కపెట్టాం. కానీ ఇప్పుడు మనం ఒక దశకాన్ని చూడటం మరియు దాన్ని తాకడం జరుగుతుంది కదా. పిల్లలు నేర్చుకునేటప్పుడు ఇది సంతోషపడే విషయం కదా. ఉపాధ్యాయులుగా మనం వారికి ఈ ఆలోచన లేదా టెక్నిక్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను అన్ని పదులను సమీకరించాను. అది ఇప్పటికే ఉన్న పదుల కంటే ఎక్కువ. మొత్తం సంఖ్యను లెక్క పెడదాం. 1 10 2 3 4 5 6 7 8 9 10 11 పదులు. మనం తర్వాత ఏం చేయాలి? ఈ 10 పదులతో నేనేం చేయాలి? ఎందుకంటే 9కి మాత్రమే ఇక్కడ చోటుంది. క్యూబులతో 10 మందికి వసతి కల్పించలేము. మొదట నేను వీటిని 1 2 3 4 5 6 7 8 9 10 పదులను తిరిగి లెక్కబెడతాను. పిల్లలు దీన్ని కనీసం 2 లేదా 3 సార్లు లెక్క పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు 9 పదులను బ్యాంకుకిచ్చి దానికి బదులుగా గ్రీన్ ప్లేట్ పొందే అవకాశాలు ఉన్నాయి. లేదా వాళ్ళు 11 పదులను ఇవ్వచ్చు, లేదా బ్యాంకు కరెక్ట్గా మొత్తాన్ని ఇవ్వలేదనుకోండి. కాబట్టి బ్యాంకును నడుపుతున్నవాడు, అంటే ఈ సమూహ కార్యకలాపంలో ఒక పిల్లవాడు బ్యాంకును నడపాలి మరియు ఇతరులు లెక్క పెట్టొచ్చు. రోజువారీ జీవితంలో బ్యాంకు లావాదేవీల సమయంలో క్యాషియర్ మొత్తాన్ని లెక్క పెట్టినప్పటికే మన సంతృప్తి కోసం ఆ మొత్తాన్ని మళ్ళీ లెక్క పెట్టడం ఎల్లప్పుడూ మంచిది. ఇక్కడ కూడా అదే పద్ధతి లేదా నమూనాను అనుసరించాలి. ఇప్పుడు నేను ఈ 10 పదులను బ్యాంకుకిస్తే దానికి బదులుగా బ్యాంకు నాకేమిస్తుంది? ఈ గ్రీన్ ప్లేట్ ఇస్తుంది. 10 నీలం రాడ్లకి 1 గ్రీన్ ప్లేట్ ఇస్తుంది. మనం ఈ గ్రీన్ ప్లేట్ ఇక్కడ ఉంచాలా లేదా ఇక్కడ? ఇక్కడ సాధ్యం కాదు, కాబట్టి మనం దాన్ని ఇక్కడ ఉంచుతాం. మనం దీన్ని తిరిగి సమూహపరిచాము మరియు 100లలో ఉంచాం. ఇది కూడా ఒక దశకం. ఇది వాస్తవానికి 10 కాదు, ఇది 100లకు చెందినది. నేను 10 యొక్క 10 సమూహాలను చేసినప్పుడు నాకు 100 వచ్చింది. ఆ 100 మంది ఇక్కడ సమావేశమవుతారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మనకు ఒక 100, 200, 300, 400. దానితో పాటు 267లో మళ్ళీ లెక్క పెడదాం. ఎన్ని ప్లేట్లున్నాయి? 100, 200, 300, 400, 500, 600. 600. కాబట్టి 345 మరియు 267కి కూడిక చేస్తే మనకు లభించే సమాధానం 612. ఈ సమస్య యొక్క మొత్తం. దీనితో మనం క్యారీఓవర్తో పాటు కూడిక చేసే పద్ధతి ఇది స్పష్టంగా అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మనం ఆట డబ్బును ఉపయోగించి దీన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. అదే సంఖ్యలు 345, 345 అంటే 300, 45 అంటే 1 10, 2 పదులు, 3 పదులు, 4 పదులు మరియు 5. 1 2 3 4 5. ఇప్పుడు రెండో సంఖ్య 200. 1 10, 2 పదులు, 3 పదులు, 4 పదులు, 5 పదులు, 6 పదులు. 1 2 3 4 5 6 7. ఇప్పుడు దీన్ని నేను కూడిక చేయాలి, జోడించాలి. బేస్ పదుల బ్లాక్తో ఎలా చేశామో అదే రకంగా ముందు యూనిట్లని జోడించాలి. కూడిక చేస్తే ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12. 12 రూపాయలు వస్తే నేనేం చేయాలి? మనం ₹1 నోట్లతో పదుల ఒక స్టాక్ చేయాలి. మనం దైనందిన జీవితంలో డబ్బును ఉపయోగించుకునేటప్పుడు మనందరికీ డబ్బు బాగా తెలుసు. కాబట్టి మనం బ్యాంకుకు 10 ₹1 నోట్లనిస్తే బ్యాంక్ ఏమిస్తుంది? మనం బ్యాంకుకు వెళ్ళి 10 ₹1 నోట్లు ఇస్తే బ్యాంకు మనకు బదులుగా ఒక్క ₹10 నోట్ ఇస్తుంది. మనం ఈ 10 మందిని ఎందుకు తీసుకెళ్ళాం? ఇక్కడ 9 లేదా 9 కన్నా తక్కువ స్థలం మాత్రమే ఉన్నందున మనం అలా చేశాం. అంటే ఇక్కడ సంఖ్య లేదా మొత్తం 9 దాటినప్పుడు మనం 10 స్టాక్ తయారు చేసి బ్యాంకుకి ఇస్తాం. మరియు దానికి బదులుగా ₹10 పొందుతాం. ఇప్పుడు బ్యాంకు నుంచి తీసుకున్న ఒక్క ₹10 ఇక్కడ ఉంచాలా లేదా ఇక్కడ ఉంచాలా? ఇది పదుల స్థానం మరియు ఇది యూనిట్ల స్థానం. కాబట్టి ఇక్కడ ఉంచాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ స్థలం క్యారీ ఓవర్ల కోసం ప్రత్యేకించబడింది. చదరపు గడుల పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనం ప్రాతినిధ్య దశలో అదే విషయాన్ని పరిశీలించాము. కాబట్టి ఇప్పుడు పదుల స్థానంలో మనం ఇక్కడ చేసినట్లుగా కూడిక చేశాం. ఇవన్నీ ఒక్కొక్కటే చేర్చుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ సమయంలో మనం 10 యొక్క స్టాక్ తయారు చేసుకోవాలి. ఆపై 1, 11 పదులున్నాయి. 10 యొక్క ఈ స్టాక్తో నేనేం చేయాలి? ఇక్కడ గది లేదు. నేనిక్కడ ఉంచొచ్చా? సాధ్యం కాదు. కాబట్టి నేను దీన్ని ఇక్కడ నుంచి తరలించి బ్యాంకుకు తీసుకెళ్ళి బ్యాంకుకిస్తాను. బదులుగా బ్యాంకు నాకేమిస్తుంది? ఒక ఉపాధ్యాయుడు దీన్ని ప్రదర్శిస్తున్నప్పుడు బ్యాంకు ఉపాధ్యాయుడి దగ్గర ఉంటుంది. కానీ పిల్లలు ఇలా చేస్తున్నప్పుడు ప్రతి సమూహంలో తప్పనిసరిగా బ్యాంకర్ ఉండాలి. ఒక విద్యార్థి ఎప్పుడూ బ్యాంకర్ అయి ఉండాలి. వారి పని చేంజ్ ఇవ్వడం. అలాంటి పదవులు ఇవ్వబడినప్పుడు పిల్లలు తమకు నాయకత్వం ఇవ్వబడిందని మరియు ఈ ఆటలో వారికి మంచి పాత్ర ఇవ్వబడిందని గర్వపడతారు. మనం గమనించదగ్గ విషయం, వాళ్ళు ఆడటం మరియు నేర్చుకోవడం రెండూ కూడా ఆనందిస్తారు. కాబట్టి నేను ₹10 ఒక స్టాక్ని బ్యాంకుకిచ్చినప్పుడు బ్యాంకు నుంచి ఈ ₹100 వచ్చాయి. నేను ఇవన్నీ కలిపి ఉంచుతాను. లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 600. ఈ సంఖ్య 9 మించకూడదు. అందువల్ల దీని యొక్క స్టాక్ తయారు చేసి దాన్ని తదుపరి స్థానానికి తిరిగి సమూహపరచవలసిన అవసరం లేదు. కాబట్టి సమాధానమేంటి? 1, 2, 3, 4, 5, 600, 10 మరియు 2 అంటే 612. ఈ విధంగా మనం 345 మరియు 267 జోడించినప్పుడు ఆట డబ్బును ఉపయోగించి కాంక్రీట్ దశలో 612 మొత్తాన్ని పొందాం. ఇప్పుడు అబాకస్ ఉపయోగించి క్యారీ ఓవర్ కూడిక చేద్దాం. అబాకస్ ఉపయోగించి 345 మరియు 267 క్యారీ ఓవర్ చేరికతో చేద్దాం. ఎలా చేయాలి? అబాకస్ ఉపయోగించి మొదట 345. ఇక్కడ ఎల్లప్పుడూ యూనిట్ నుంచి ప్రారంభించవలసిన అవసరం లేదు. 345 సరిగ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నంత వరకు మొదట యూనిట్లను లేదా మొదట వందలను సమీకరించినా పర్వాలేదు. రెండూ ఒకే విధంగా ఉంటాయి. 300, 4 పదులు, ఆపై 5 యూనిట్లు కదా. 3, 4, 5 యూనిట్లు 345. ఇప్పుడు మనం 267. మీరు వీటిని జత చేస్తున్న సంఖ్యల స్థాన విలువ ప్రకారం వీటిని ఉంచాలి. 200, 6
పదులు, ఆపై 7 యూనిట్లు. ఇది 6 పదులు 7 కదా. 1 2 3 4 5 6 7 యూనిట్లు. 345 267. కాబట్టి ఇక్కడ సంఖ్యలను జోడించడానికి అవసరమైన రింగుల సంఖ్యను తీసుకున్నాను. ఇది బ్యాంక్. లెక్క పెడుతున్న వ్యక్తి బ్యాంక్ నుంచి ఏదైనా తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. బ్యాంకర్ బాధ్యతను అప్పగించబడిన వ్యక్తి లేదా బ్యాంకర్ స్థానంలో కూర్చున్న విద్యార్థి మాత్రమే దీన్ని తాకాలి. ఎందుకంటే మనం బ్యాంకుకు వెళ్ళి క్యాషియర్ డ్రావర్ లోపల చేయి వేయలేము కదా. బ్యాంకర్ అంటే బ్యాంకర్, అతనే చెయ్యాలా పని. తరగతిలో కూడా ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే బ్యాంకర్ ఏదైనా ఇచ్చినప్పుడు మరియు పిల్లవాడు ఏదో ఎంచుకున్నప్పుడు అనవసరమైన గందరగోళం ఏర్పడుతుంది మరియు సమాధానం 612 కాకుండా 712 లేదా 722 వివిధ రకాల తప్పుడు సమాధానాలు రావచ్చు. ఇప్పుడు మనం వీటిని జోడించడం ప్రారంభిద్దామా? 1 2 3 4 5 యూనిట్లు. దీనికి మనం ఇక్కడ ఉన్న అన్ని ఇతర యూనిట్లను చేర్చుదాం. 6 7 8 యూనిట్లు, 9 యూనిట్లు. ఇప్పుడు 9 తరువాత మరొకదానికి స్థలం లేదు. ఈ ఇంట్లో 9 గదులు మాత్రమే. అంటే ఇక్కడ 10వ వ్యక్తికి స్థలం లేదు. స్థలం లేదు, కానీ 3 ఇంకా మిగిలిన్నాయి. ఇంకా 3 ఉన్నాయి. కాబట్టి ఇవి ఇంటి బయట నిలబడి ఉన్నాయి. ఇంటి బయట ఎంతమంది ఉన్నారు? మొత్తం సంఖ్య 12 మరియు 9 ఇంట్లోకి సరిపోతాయి. ఈ మిగిలిన 3 యూనిట్లు ఇంటి బయట నిలబడి ఉన్నాయి. తర్వాత ఏం చెయ్యాలి? ఇక్కడ యూనిట్ ఇంట్లో 9 లేదా 9 కన్నా తక్కువ స్థలం మాత్రమే ఉంది. బేస్టెన్ బ్లాక్ మరియు ఆట డబ్బులతో మనం ఏం చేశాం? మనం 10 యొక్క ఒక స్టాక్ చేశాం. ఇప్పుడు 10 యొక్క గ్రూపుని తీసేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 మరియు 10. ఈ 10 పసుపు రింగులు లేదా యూనిట్లని బ్యాంకుకు ఇస్తే బ్యాంకు నాకేమిస్తుంది? ఇప్పుడు నేను బ్యాంకుకి ఇస్తున్నాను. నేను వాటిని బ్యాంకుకి ఇచ్చినప్పుడు బ్యాంకు నాకు ఒక నీలి రంగు రింగు ఇస్తుంది. నేను ఇక్కడ ఉంచాలా? ఈ నీలం గుంపులో ఉంచాలి, మరెక్కడా కాదు. నేను ఇప్పటికే 1 2 3 4 నీలి రింగులను పెట్టున్నాను. దానికి నేను మరొకదాన్ని జోడిస్తాను. ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి. 6 7 8 9. ఇప్పుడు ఈ నీలమిల్లు కూడా నిండుంది. ఈ 2 రింగులు బయట నిలబడాలి. మనం ఇక్కడ ఉపయోగిస్తున్న ఈ నల్లవి వస్తువుని ఎక్స్టెన్షన్ రాడ్ అంటారు. బయట వేచి ఉండాల్సిన వస్తువులకి కొంచెం చోటు చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. పూర్తిగా 10 11 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 11 పదులున్నాయి. ఈ 11 పదులతో నేనేం చేయాలి? మళ్ళీ గ్రూపు చేసుకోవాలి అని తెలుసు. 10 రింగుల యొక్క ఎన్ని సమూహాలను తయారు చేయాలి? 10 యొక్క ఒక సమూహాన్ని తయారు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 పదులు. నేను ఈ 10 పదులను బ్యాంకుకి ఇస్తాను మరియు బ్యాంక్ నాకేమిస్తుంది? బ్యాంక్ నాకు ఒక ఆకుపచ్చ రింగ్ ఇస్తుంది. ఈ 10 నీలం పూసలకు బదులుగా నాకు
ఒక ఆకుపచ్చ రింగు వచ్చింది. నేను ఈ ఆకుపచ్చ రింగుని ఈ స్థలంలో ఉంచలేను, నేను ఇక్కడ ఉంచాలి. ఇక్కడ 3 ఉన్నాయి. 4, 5, 6. ఇక్కడ 9 కన్నా ఎక్కువ లేదు. 600 ఒక 10 2 యూనిట్లు 612. అందువల్ల ఈ విధంగా మనం అబాకస్ ఉపయోగించి క్యారీ ఓవర్ కూడిక చేయొచ్చు. 345 మరియు 267 మొత్తాన్ని లెక్కపెట్టడానికి బేస్ 10 బ్లాక్ ఆట డబ్బు మరియు అబాకస్ ఉపయోగించినప్పుడు 612 సమాధానం వచ్చింది. ఒక సమస్యను పరిష్కరించడానికి వేరే వేరే బోధనోపకరణాలతో లేదా టిఎల్ఎంలను ఉపయోగించాము. అంటే బోధనోపకరణాలతో ఏం చెయ్యొచ్చు? ఒక సమూహం దీన్ని ఉపయోగించిన తరువాత అది మరొక సమూహానికి ఇవ్వబడుతుంది. ఒక సమూహం ఆట డబ్బును ఉపయోగిస్తూ ఉంటే అది తర్వాత ఇంకొక సమూహానికి ఇవ్వబడుతుంది. మూడో సమూహానికి బేస్ 10 బ్లాక్ ఉంటే మొదటి సమూహానికి ఇవ్వబడుతుంది. ఈ విధంగా మనం తిప్పితే ప్రతి సమూహానికి ప్రతి టిఎల్ఎంని తాకడానికి, దానితో ఆటాడడానికి మరియు కూడిక చేస్తున్నప్పుడు మంచి అనుభవాన్ని పొందే అవకాశం లభిస్తుంది. మనకిక్కడ ఉన్నది 5E యొక్క విస్తరణ లేదా ఎలాబొరేట్. ఈ ప్రక్రియలో మనం వేరే వేరే టిఎల్ఎంలు ఉపయోగించి అదే సమస్యను పరిష్కరించాం. అంటే నేను 345ని వివిధ మార్గాల్లో అరేంజ్ చేశాను మరియు నేను వేరే వేరే అభ్యాస సాధనాలను ఉపయోగించి 345 ప్లస్ 267 అంటే 612 చేశాను. పిల్లలు ఈ 2 సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. అది విస్తరించే సామర్థ్యం. వివిధ టిఎల్ఎంలను ఉపయోగించి క్యారీ ఓవర్తో కలిపి ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రాతినిధ్య దశలో చదరపు గొడుగుల పుస్తకాన్ని ఉపయోగించి క్యారీ ఓవర్తో కూడిక చేద్దాం. (345 ప్లస్ 267) 345తో ప్రారంభిద్దాం. యూనిట్లు, పదులు, వందలు. ఇప్పుడు సమస్యను పరిష్కరించడానికి ప్రారంభిద్దాం. 345 రాయడానికి ఇందులో ఎక్కడైనా రాయొచ్చు. 267 అలాగే రాయండి. మనం ఇప్పుడు ఈ 2 సంఖ్యలను జత చేస్తున్నాం. 345, 100, 200, 300. కాంక్రీట్ దశలో మనం 300 రూపాయల నోట్లతో చేసినట్లే 4 10 రూపాయల నోట్లు. మనం ఇంతకుముందు వాటిని ఇలా ఉంచాం కదా, అదే ఇక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు 267, 200, 60 అంటే 1 2 3 4 5 6 పదులు మరియు 7 యూనిట్లు. ఇప్పుడు నేను జోడించేటప్పుడు ఏం చేశాను? ప్రతి స్థానం యొక్క 2 సంఖ్యలను కలపడం కొనసాగించాను. లెక్క పెట్టడం ప్రారంభిస్తాను. యూనిట్లు 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్లు, 4 యూనిట్లు, 5 యూనిట్లు, 6 యూనిట్లు, 7 యూనిట్లు, 8 యూనిట్లు, 9 యూనిట్లు, 10 యూనిట్లు. మనం మూర్త దశలో ఈ 10ని పొందినప్పుడు మనం వాటిని ఒక సమూహంలో ఉంచాము. ఇక్కడ కూడా ఒక సమూహాన్ని చేద్దాం. పది యొక్క ఒక సమూహాన్ని చేశాం. ఈ 10 సమూహంతో మనం ఏం చేస్తాం? మనం దాన్ని యూనిట్ స్థానం నుంచి తీసేసి పదుల స్థానంలో ఉంచడం ద్వారా తిరిగి సమూహపరుస్తున్నాం. మనం 10 యూనిట్లను కలిపి ఉంచినప్పుడు మునుపటిలా మీరు 10 1 రూపాయల నోటిస్తే మీకు ఒక 10 రూపాయల నోటు లభిస్తుంది. లేదా మీరు
10 పసుపు క్యూబులనిస్తే ఒక నీలి రాడ్ లభిస్తుంది. మనం ఇక్కడ కూడా అదే అనుసరిస్తున్నాము. కాబట్టి ఏం మిగిలుంది? అది కూడా లెక్క పెట్టాలి. కరెక్టా? మనం ఈ 10 సమూహాన్ని చేశాము, కానీ కొన్నిసార్లు పిల్లలు దాన్ని మర్చిపోతారు. అలాంటిది జరగకూడదు. సర్కిల్ వేయని సంఖ్యలని లెక్క పెట్టలేదు అని అర్థం. ఇప్పుడు పదుల స్థానం లెక్క పెడదాం. 1 10, 2 10, 3 10, 4 10, 5 10, 6 10, 7 10, 8 10, 9 10, 10 10, ఇంకొక 10 మిగిలింది. ఈ పదులను ఒక గుంపులో ఉంచుదాం. ఈ సమూహంతో ఏం చెయ్యాలి? మనం దాన్ని దారి మళ్లించాం లేదా పక్కన ఉన్న పెద్ద ఇంటికి తరలించాం. నేను 10 పదులను కలిపినప్పుడు నాకు 10 పదులను కలిపినప్పుడు నాకు ఒక 100 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత మిగిలింది? ఒక్క 10 మిగిలింది. కొన్నిసార్లు దశకం తీసుకున్నామని మర్చిపోతారు. అది జరగకూడదు. అందుకే నేను ఈ 10ని కూడా లెక్క పెడుతున్నాను. ఎన్ని పదులు మిగిలిన్నాయి? ఒక 10 మిగిలింది. కాబట్టి ఇప్పుడు వందల స్థానంలో ఎన్ని ఉన్నాయి? 100, 200, 300, 400, 500, 600. ఇక్కడ రాద్దాం. 100, 200, 300, 400, 500, 600. ఇప్పుడు ప్రతి గడిలో ప్రతి స్థానంలో ఎన్ని వందలు, పదులు మరి ఒకట్లున్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 600 ఎన్ని పదులున్నాయి? ఇక్కడ చూడండి. ఇక్కడ కొంత పొరపాటుంది. ఈ తప్పేంటి? పదుల ఇంట్లో 1 ఉంది. అక్కడ 10 ఉండాలి కదా. ఇక్కడ ఏం మిగిలింది? 10 మిగిలింది. అందువల్ల పదుల ఇంట్లో ఎన్ని గదులు నిండున్నాయి? 10 స్థానంలో 1 గది నిండుంది. పిల్లలు చేసే సాధారణమైన తప్పు ఇది. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా యూనిట్ స్థానంలో ఎన్ని గదులు నిండున్నాయి? 2 గదులు నిండున్నాయి. కాబట్టి సమాధానమేంటి? 345కి 265ని కూడిక చేస్తే 612. ఇప్పుడు అమూర్త దశలో కూడా అదే చూద్దాం. మొదట పట్టికను గీయండి. యూనిట్లు, పదులు, వందలు. ప్రతి చదరానికి ఒక స్థానం వచ్చే విధంగా మీరు రాయాలి. ముందు వందల స్థానం 345. దీన్ని 267తో చేర్చాలి. జోడించడం ద్వారా మనకు లభించే సమాధానం లెక్క పెడదాం. 7 యూనిట్లకు 5 యూనిట్లను జోడిస్తే 12 యూనిట్లు లభిస్తాయి. 12 ఇక్కడ రాయొచ్చా? అవదు. మనమేం చేశాం? మనం పదుల సమూహాన్ని లేదా స్టాక్ని తయారు చేసి ఈ స్థలానికి తరలించాం. అంటే ఒక 10 ఇక్కడ ఉంది. మరియు ఏం మిగిలింది? 2 యూనిట్లు. అందువల్ల ఈ ఒక 10ని 4 పదులకు చేర్చినట్లయితే మనకు 5 పదులు వస్తాయి. దీనికి మనం 6 పదులను జోడించాలి. కాబట్టి పూర్తిగా 11 పదులు ఉన్నాయి. నేను 10 పదుల సమూహాన్ని తయారు చేసి తదుపరి స్థానానికి ఇవ్వాలి. మనకిక్కడ 11 పదులు వచ్చినాయి కదా. 11 పదులలో నేనిక్కడ ఒక 10 మాత్రమే రాయగలను. నేను 10 పదుల స్టాక్ చేసినప్పుడు మనకేమొచ్చింది? నాకిక్కడ ఏమొచ్చింది? ఒక 100 వచ్చింది. ఇక్కడ ఒక 100 ప్లస్ 300 అంటే 400 వస్తాయి. దీనికి మనం ఈ 200లను జోడిస్తాము. 4 ప్లస్ 2 ఇది మనకు 600 ఇస్తుంది. కాబట్టి 612. ఇక్కడ గమనించవలసిన ఒక అంశం మూర్త, ప్రాతినిధ్య మరియు అమూర్త. మనం ఇక్కడ అంతా ఉపయోగించే పరిభాష ప్రతి చోట ఒక విధంగానే ఉంటుంది.
ఇది ఒక ముఖ్యమైన అంశం. అభ్యాస సాధనాలను ఉపయోగిస్తున్నప్పుడు మనం గుర్తించుకోవలసిన వాస్తవం ఏంటంటే, అంటే మొత్తం 2 సంఖ్యల మొత్తం 1999ని మించకూడదు. బేస్ 10 బ్లాకులో ఎరుపు క్యూబ్ ఒకటే ఉంది. ఎందుకంటే వీటిలో 20 ఉంటే కిట్ యొక్క పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది మరియు 4 అంకెల సంఖ్యలను పరిచయం చేయడానికి ఇది సరిపోతుంది. తరువాతి దశలో 5 అంకెల సంఖ్యలను నేర్పడానికి ఈ అబాకస్ రింగులను ఉపయోగించొచ్చు. ఇప్పుడు రోజువారీ జీవితంలో కూడిక మనం ఎక్కడ చూస్తాం? బోధించేటప్పుడు మనం 2 పరిమాణాలను మాత్రమే ఉపయోగించి కూడిక బోధించాం. లేదా దాన్ని వివరించేటప్పుడు 2 పరిమాణాలను జోడించడం ద్వారా మనకు లభించే సమాధానం మొత్తం అని చెప్పొచ్చు. కానీ నిజ జీవితంలో ఏం జరుగుతుంది? మనం షాపింగ్ బిల్లు లేదా రసీదులను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఓహో, మనం 8 వస్తువులను కొనుగోలు చేశాము మరియు ప్రతి వస్తువు యొక్క ధర ఇలా ఉంటుంది మరియు మొత్తం ఇలా ఉంటుంది. అంటే 8 పరిమాణాలు లేదా సంఖ్యలు జోడించబడతాయి. ఆపై ఒక పెద్ద నగరం యొక్క జనాభా చాలా ఉంటే అప్పుడు 4 పెద్ద నగరాల మొత్తం జనాభా ఎంత? దీని అర్థం ఇక్కడ మనం పెద్ద సమూహాలను కలపడం మరియు వాటిని జోడించడం. అందువల్ల మన దైనందిన జీవితంలో కూడికకి అనేక ఉదాహరణలు లభిస్తాయి. మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఒక ఉదాహరణ చూద్దాం. నా గ్రామం నుంచి ఒక బస్సు నగరానికి వెళ్తుంది. ఇది నా గ్రామం నుంచి హైదరాబాదు నగరానికి వెళుతుంది. బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు 12 మంది ఖాళీ బస్సులో కూర్చున్నారు. ఇది హైదరాబాదు చేరుకున్నప్పుడు మొత్తం 20 మంది ఉన్నారు. అంటే ఈ మధ్య బస్సులో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? 20 మంది ఉంటే ఈ మధ్య ఎక్కడ ఎంతమంది ఎక్కారో నాకు తెలీదు. 2 సంఖ్యలు జోడించబడినప్పుడు మనకు లభించింది మొత్తం ఇప్పటికే మనకు తెలుసు. కానీ మధ్యలో ఉన్న సంఖ్య మనకు తెలీదు. లేదా 12 మంది బస్సులోకి ఎక్కారు, మధ్యలో 8 మంది ఎక్కారు. బస్సు గమ్యస్థానానికి వచ్చినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఫలితాన్ని లెక్కపెట్టాలి. అదేవిధంగా నా పుట్టినరోజుకి నా దగ్గర 8 బహుమతులున్నాయి. నా దగ్గర మొత్తం 12 చిన్న బొమ్మలు ఉన్నాయి. కాబట్టి 8 పొందడానికి ముందు నా దగ్గర ఎన్ని బొమ్మలున్నాయి? ఇలా మనం కూడిక చేసినప్పుడు దీన్ని చేసే 3 వేరే వేరే పద్ధతులను చూడొచ్చు. వీటి ద్వారా మనం దైనందిన జీవితంలో కూడిక యొక్క ఉపయోగం లేదా అనువర్తనం స్పష్టంగా అర్థమవుతుంది. కూడిక సమయంలో ఫార్వర్డ్ కౌంటింగ్ ఉపయోగించడం మన దైనందిన జీవితంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రయోగం లేదా కార్యాచరణ కోసం ఉపాధ్యాయుడు పిల్లలను తయారుచేసి ఒక నమూనాను గీసుకురావాలని చెప్పాడు. మీరు ప్రతి ఒక్కరూ ఎన్ని నమూనాలను తయారు చేయగలరు మరియు మొత్తాన్ని లెక్క పెట్టగలగరా చూద్దాం. కాబట్టి మీరెన్ని చేశారు? మీరు 4 చేశారు. మీరెన్ని చేశారు? మీకు 3 వచ్చింది. కాబట్టి మొత్తం ఎంత? 4, 5, 6, 7. ఇది ఫార్వర్డ్ లెక్కతో కూడిక చేయడం. మన దైనందిన జీవితంలో కూడిక ఈ విధంగా వర్తింపజేస్తాం.
కూడిక చేస్తున్నప్పుడు కొన్ని అపోహలు, క్యారీ ఓవర్ తీసుకోకుండా సంఖ్య రాయడం, 5+7 లేదా 15+17, దీంట్లో యూనిట్లో 5 మరియు 7లను జత చేస్తున్నప్పుడు 2 రాయడానికి బదులుగా 12 రాయడం, 10ని పైకి తీసుకెళ్లకుండా ఉండడం. ఇలాంటి తప్పుకి కారణమేంటి? ప్రాతినిధ్యం వారికి స్పష్టంగా బోధించకపోతే మరియు ప్రతిదీ అమూర్త దశలో బోధించబడితే అప్పుడు ఏం జరుగుతుంది? 5+7 అంటే 12, 12 రాయడం మంచిదని వాళ్ళు భావిస్తారు. కేవలం 9 పెట్టెలు మాత్రమే ఉన్నాయి మరియు అంతకంటే ఎక్కువ స్థలం ఉండదు అనే భావన వారి మనస్సులో ఉండదు. అందువల్ల వాళ్ళు అక్కడ 12 రాస్తారు. కొన్నిసార్లు ఉపాధ్యాయులుగా మనం ఎదుర్కొనేది, చదరపు గడుల పుస్తకాన్ని ఉపయోగించి ఒక ఉదాహరణ ఇస్తాను. పిల్లలకు కూడిక అనే భావనను పరిచయం చేయడం ప్రారంభించినప్పుడు మనం మొదట ఏం బోధిస్తాం? ఈ మొదటి సంఖ్య సంకల్యం మరియు రెండో సంఖ్య సంకలకం. నేను పిల్లల స్థానంలో ఉంటే నేను మొదటిసారిగా ఈ పరిభాషను వింటున్నాను. కూడిక, కలపడం, జోడించడం, ఇటువంటి నిబంధనలు, ఈ ప్రక్రియలు మరియు పద్ధతులన్నీ మొదటిసారిగా నేర్చుకుంటున్నాను. సంకలకం మొత్తం పదాలన్నీ నాకు కొత్తవి. అందువల్ల భావన కూడా కష్టం. ఎందుకంటే నేను ఈ నిబంధనలు అన్నిటినీ గుర్తుంచుకోవాలి. అలాగే మన దైనందిన జీవితంలో ఈ పదాలను మనం ఎంత ఉపయోగిస్తాం? నా దగ్గర ఒక సంకల్యం ఉంది, నాకు ఒక సంకలకం ఇవ్వండి. మనం అలా మాట్లాడతామా? ఇది పాఠం పుస్తకం లేదా పరీక్షా ప్రయోజనం కోసం మాత్రమే నేర్చుకుంటారు. పిల్లలు మొత్తం భావనను స్పష్టంగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే ఉపాధ్యాయులు ఈ పదాలను ఉపయోగిస్తే బాగుంటుంది. లేకపోతే ఏది సంకల్యం మరియు సంకలకం అనే గందరగోళం, మొదటిది సంకల్యమా లేదా రెండోది సంకల్యమా, ఇలాంటి గందరగోళాలు పిల్లల మనసులో సంభవిస్తాయి. ఇప్పటి వరకు పిల్లలకు కూడిక అనే భావనను బోధించే పద్ధతులను నేర్చుకున్నాం. మూర్త, ప్రాతినిధ్య మరియు అమూర్త దశలో వివిధ అభ్యాస సాధనాలను ఉపయోగించి భావనను బోధించడం, గణితాన్ని బోధించేటప్పుడు ఒక ఉత్సాహం మరియు సరదా అంశాన్ని ఎలా తీసుకురావాలో మనం చూశాం. మీ తరగతిలో మీరందరూ ఈ పద్ధతులను అన్వయించుకుంటారని నేను అనుకుంటాను. సమూహ అభ్యాస పద్ధతిని సమర్థవంతంగా ఉపయోగించండి. ధన్యవాదాలు.